నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు పెన్షన్లు పొందుతున్న వారందరికీ కొంతమందికి అయితే నోటీసులు అయితే అందుతున్నాయండి. సో మొత్తానికి ఎవరెవరికి నోటీసులు వస్తున్నాయి, ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మన పెన్షన్లు అయితే తీసుకున్న వారందరికీ. సో ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది, కీలక జీవో. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట. సో ఇప్పటికే ఏదైతే పాత పెన్షన్లకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు, వివిధ ఏదైతే పెన్షన్లు, నకిలీ పెన్షన్లు, బోగస్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే కంప్లైంట్ అయితే రైజ్ కావడంతో పూర్తిస్థాయిలో ఎంపీడీఓ నుంచి గ్రామ సచివాలయానికి ఆ నోటీసులు అయితే అందిస్తున్నారు. ఇది వెరిఫికేషన్ చేయండి, కరెక్టా కాదని చెప్పేసి నోటీసులు అయితే అందిస్తున్నారు. సో తీసుకున్న లబ్ధిదారులు ఏం చేస్తున్నారంటే పూర్తిగా కొంతమంది మాకు నోటీసులు అయితే అందలేదు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది అందిన వారు మాకు పర్లేదు వస్తుందని అనుకుంటున్నారు. అంటే ఒకవేళ అలాంటివి కనుక పొరపాట్ల వల్ల జరిగినట్లయితే మీరు చేయాల్సింది అర్జీ అయితే పెట్టుకోవాలండి. ఏదైతే మా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి తగిన పత్రాలు మా దగ్గర మేము రెగ్యులర్గా పెన్షన్లకు అర్హులమని చెప్పేసి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో అవి అయితే సబ్మిట్ చేస్తే మీ పెన్షన్లు అయితే ముట్టుకోరండి, అంటే తొలగించబడదు. లేకపోతే మిగతా వారు వచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తే అవి కట్ చేస్తారనమాట మొత్తానికి. ఎందుకంటే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా పాత పెన్షన్లో గతంలో దాదాపు 2 లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారని చెప్పేసి మనకు గతంలో నుండే మాట్లాడుతూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మన కొత్త పెన్షన్లకు అయితే వెళ్తారు. అయితే గతంలో కొంతమంది అప్లికేషన్ చేసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా మనకు అప్లికేషన్ సంబంధించి చెప్పారు, అక్టోబర్లో అప్లికేషన్ ప్రాసెస్ కొత్త పెన్షన్లు కూడా అందిస్తామనే విధంగా. సో మొత్తానికి గతంలో అప్లికేషన్ చేసుకున్న అప్రూవల్ అయినా కూడా వారికి ఈసారి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే అవన్నీ కూడా వెరిఫికేషన్ అయ్యి పూర్తి స్థాయిలో మనకు చేతికి పైసలు వచ్చేంత వరకు కూడా మొత్తానికి సమయం పడుతుంది. 2 నెలలు దాదాపు డిసెంబర్ అంటే జనవరి 1 తారీఖు వరకే ఈ కొత్త పెన్షన్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే పెన్షన్లు అయితే మీరు ఏదైతే ఫేక్ సర్టిఫికేట్లు కావచ్చు, బోగసు, ఇలా నకిలీ కావచ్చు, వయసు పెంచుకొని ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకుని ఇలాంటివన్నీ కూడా ఎప్పటికో ఒకప్పుడైతే దొరికిపోతారండి మొత్తానికి. సో మొత్తానికైతే పెన్షన్లు, పాత పెన్షన్లు అయితే బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అండి.